తిమ్మరాజపల్లి టీవీ నా ఒపీనియన్ చెప్పాలంటే సీరియల్ ఇది నిజంగా సీరియల్ మన వాళ్ళు ఎలా అయిపోయారంటే సినిమాలు ఆపేసి మరి సీరియల్ వేస్తున్నారు. చూసే ఇంట్రెస్ట్ ని కూడా స్పాయిల్ చేస్తున్నారు. మన డైరెక్టర్స్ దగ్గర కొత్తగా ఐడియాస్ లేవా లేక మీ ఫేస్లకి ఇదే ఎక్కువ అనుకుంటున్నారా అర్థం కావట్లేదు. సో రియల్లీ ఏముండదు ఈ సినిమాలో. ఒక 10 minutes స్టోరీ 2 hours లాగారు. నాస్టాలజీ అని చెప్పి చాలా ఫోర్స్డ్ గా చెత్త అంతా ఇరికించారు. రియల్లీ నాస్టాలజీకి వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఒకప్పుడు పంచతంత్రం అమృతం ఒక టైం రాగానే పెట్టాలి, అవి అన్ని ఇక్కడ ఇరికించారు. అవసరం లేకపోయినా డే టు డే ఏం చేస్తాం అది చూపించాలి. ఇక్కడ టీవీ రెండుకి తీసుకొచ్చి పాయింట్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా కొత్త టీవీ అదే పనిగా వేసిన క్యాసెట్ వేస్తుంటారు. మీరు కూడా అప్పట్లో ఇలా చేసేవాళ్ళు కదా అని ఒక మెమరీ క్రియేట్ చేశారు, అది పెట్టారు. సరే ఇక్కడ పాయింట్ ఏంటి, పాయింట్ కి రండి అంటే రారు, అదే పనిగా అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే 10 minutes స్టోరీ 2 hours లాగాలి కదా. ఒక నాస్టాలజీ పేరుతో దొరికిన సీరియల్ అన్ని దొరికినట్టు వేసి లాస్ట్ లో క్లైమాక్స్ కి కొట్టేస్తే సరిపోతుంది. నాకు ఏంటో ఎప్పుడు లేనిది ఒక ఇరిటేషన్ వచ్చింది ఈ సినిమా చూసినప్పుడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఈవెంట్, లాస్ట్ లో క్లైమాక్స్ అంతే అయిపోయింది. కేర్ ఆఫ్ కంచర్పాలెం అని ఒక సినిమా వచ్చింది లాక్డౌన్ టైంలో. సో వచ్చింది, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ సినిమా టాపిక్ ఎందుకు అంటారా చెప్తాను. అక్కడే వచ్చింది రూరల్ బ్యాక్డ్రాప్ తో మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలా రూరల్ బ్యాక్డ్రాప్ అందరినీ చంపుతున్నారు. నాస్టాలజీ అని ఒకటి తగిలించి నరకం చూపించారు. నిజంగా ప్రాబ్లం ఏంటంటే ఈ ఐడియా ఏదైనా జరిగే విషయాలన్నీ అవే పెట్టాడు. ఇక్కడ టీవీ అనేది పెట్టారు కానీ హీరోని మిగతా వాళ్ళ గొడవ టీవీ పోయింది. హీరో మీద నింద పడింది. మనోజ్ 7 cents యూజ్ చేసి ఎలా తెచ్చాడు. మధ్యలో విలేజ్ లో వాళ్ళని గొడవలో హీరో ఫ్యామిలీ పై పడటం. ఇంకో పక్క హీరో ప్రేమించిన అమ్మాయి వెంటబడి ఇంకొక అదే ఓల్డ్ టీవీ కాదు, ఓల్డ్ రైటింగ్ కూడా అంతే. మరి అసలు ఎందుకు చూడాలనే పాయింట్ మాత్రం చెప్పలేదు. సో టీవీ అనే లైన్ పట్టుకున్నారు. సో టీవీ ఏం లేదు కానీ పైన డెప్ ఉంది, లోపల సామాన్య పిక్చర్ ట్యూబ్, స్పీకర్, సర్క్యూట్ బోర్డు అన్ని అవే ఉంటాయి. ఇంకేముంటుంది సార్. పర్ఫార్మెన్సెస్ వైజ్ న్యూ యాక్టర్స్ ఓకే, ఇంకా బీజిఎం సాంగ్స్ కూడా చెప్పుకోవడానికి ఏం లేదు. ఫైనల్లీ నాకైతే నచ్చలేదు. మీరు చూసండి, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Yeah.